అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే షాలేకి వచ్చేసాను మా ఫ్యామిలీతో. చూడండి ఫ్రెండ్స్, బయట లోపల పిల్లల కోసం అయితే స్విమ్మింగ్ పూల్ రెడీ చేశారు. లోపల షాలేలో డైనింగ్ టేబుల్ చూడండి, సేమ్ మన హౌస్లో ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటారు. ఇదే అవుట్ సైడ్ కిచెన్. ఇక్కడంతా కూర్చోవడానికి తినడానికి షాలే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే హాల్. ఇది యాక్చువల్గా రెంట్కి కూడా ఇస్తారు. అంటే మా బాబా వాళ్ళ సిస్టర్ది. ఇక్కడికైతే వచ్చాము ఈరోజు. ఎక్కువ ఇట్లా చూడండి, చాయ్కి వాళ్ళు తాగేదానికి రెడీగా పెట్టుకుంటారు. ఇవన్నీ స్వీట్స్ మేము కూడా తీసుకొచ్చాము. వీళ్ళు మామూలుగా రెంట్కి కూడా ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి, సేమ్ మన ఇంటిలాగా పెట్టుకుంటారు, కాకపోతే ఇది బయట అనమాట. కోవిడ్కి 1 అవర్ దూరంగా ఉంది. ఇదైతే చాలా బాగా పెడుతుంది, అంటే బాడీకి ఇస్తారు కదా రెంట్కి, అందుకనేసి. ఇంకా మా పిల్లలు వస్తే ఇక్కడ ఇవ్వాలన్నమాట. అంటే బయట వ్యూ చాలా బాగుంటుంది. సాయంకాలం అయితే ఇంకా బాగుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చామన్నమాట మేము. చూడండి, చాలా బాగుంది. ఇక్కడ కువైట్లో చాలామంది బతుకులు ఇలాగే తగలడతాయి. హాలిడేస్ వస్తే ఇక్కడికి వచ్చేస్తారనమాట బయటికి. ఇంకా సాయంకాలం అయితే ఇంకా ఆ మట్టిలోకి వెళ్ళేసి, ఆ వాటర్లోకి వెళ్ళేసి సాయంకాలం అయితే ఇంకా ఆ వాటర్లో సాయంకాలం దాకా పిల్లలంతా ఆడుతూ ఉంటారు. ఇప్పుడు మా పిల్లలు ఇంకా ఎండ కాబట్టి ఇంకా బయటకు వెళ్ళేది. ఇప్పుడు లంచ్కి వచ్చాము మేము ఇక్కడికి. లాస్ట్ టైం అయితే వీడియో చేశాను ఫ్రెండ్స్. నేను వీల్స్ ఎక్కువ రాదని డిలీట్ చేస్తాను అనుకుంటాను. ఐ హోప్ నచ్చుతుందని, మీరు కూడా ఎంజాయ్ చేస్తారండి. ఇది వీడియో తీస్తాను. బయట కావాలనుకుంటే బయట కూర్చొని తినచ్చు. సాయంకాలం అయితే ఇక్కడ కబాబ్లు, చికెన్లు అవి కలుస్తారు. లా షహర్ చూడండి.